హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే రాజమండ్రి దేవి చౌక్ దగ్గర, ఇది 91వ సంవత్సరం అనమాట. చూసారు కదా, ఎంట్రన్స్ నుంచి షూట్ చేస్తున్నాను. సో ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు, 10 days కూడా. ఇది ఫస్ట్ డే అనమాట, దసరా స్టార్టింగ్ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయిపోతుందని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. అందుకని చెప్పి ఈవినింగ్ అయితే లైటింగ్, తర్వాత ఇవి తీర్థంలో సామాన్లు అన్నీ పెడతారు, చాలా బాగుంటాయి అనమాట. అది ఫస్ట్ డే కొంచెం ఖాళీగా ఉంటుంది, ఇంకా తర్వాత నుంచి మనమైతే అస్సలు వెళ్ళలేమన్నమాట. మనిషిని టచ్ అయిపోతూ ఉంటారు, అంత రష్గా ఉంటుంది 9 days కూడా. సో ఫస్ట్ డే కాబట్టి మేము లక్షవారమే వెళ్ళాము, మా ఫ్యామిలీ అంతా, నేను, మా మావయ్య గారు, మా అత్తయ్య గారు, మా చిన్న, మా సత్య, మా ఇష్క, మేమైతే వెళ్ళాము. మా హస్బెండ్ అయితే ఆఫీస్ అయిన తర్వాత అటు నుంచి అటు వస్తానని చెప్పారనమాట. ఇంక అందుకని చెప్పి మేమైతే ఇగోండి లైటింగ్ చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి మొత్తం దేవి చౌక్ మొత్తం పెట్టేస్తారు. చాలా బాగా ఒక అరేంజ్మెంట్స్ ఒక 1 month ముందు నుంచి చేస్తారనమాట. ఇంకా రాజమండ్రిలో ఫుల్ దేవి చౌక్ అమ్మవారంటే ఫేమస్ కదా, ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇంకా మేమైతే వెళ్తున్నాము, ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇంకా అటుపక్క ఇటుపక్క మొత్తం A to Z తీర్థంలో సామాన్లు, బ్యాంగిల్స్, స్టిక్కర్లు, బ్యాగులు, పిల్లలకి బొమ్మలు, ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే వాళ్ళు కూడా ఒక 10 days ముందే అక్కడ ప్లేసెస్ కోసం కొన్ని ఐటమ్స్ అవి పెట్టుకుని రెడీగా ఉంటారనమాట. సో ముందు రోజు మార్కెట్కి వెళ్ళాము, అప్పుడంతా వేసేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకెవరి ప్లేస్లో వాళ్ళు వాళ్ళ సామాన్లు సర్దేసుకున్నారనమాట. ఫస్ట్ డే కాబట్టి కొంచెం మీకు ఇంత ఫ్రీగా చూపించడానికి కూడా ఖాళీ ఉంది. ఇంకా తర్వాత నుంచి అయితే ఇంత క్లియర్గా అస్సలు తీయలేమన్నమాట వీడియో. ఇదిగోండి మొత్తం లైటింగ్, ఫుల్ లైటింగ్ పెట్టారనమాట. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే రాజమండ్రి దేవి చౌక్ ఏరియా అనేది మొత్తం బిజినెస్ ఏరియా, మొత్తం 4 రోడ్లు జంక్షన్ మధ్యలో ఉంటుంది అనమాట ఈ అమ్మవారి టెంపుల్. సో మొత్తం కూడా 91వ సంవత్సరం, అంటే అప్పటి నుంచి అక్కడ హోటల్స్, షాపులు అన్నీ చాలా ఉంటాయి. అందరూ కలిసి బిజినెస్ మ్యాన్సే ఉంటారు కాబట్టి చాలా బాగా చేస్తారు. మొత్తం 4 రోడ్ల జంక్షన్ కూడా మొత్తం ఫుల్ లైటింగ్ పెడతారు. డిఫరెంట్ స్టైల్స్లో కూడా ప్రతి ఇయర్ మార్చుతూ ఉంటారనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఒక రోడ్డు జంక్షన్లో ఇది పెట్టారు ఎంట్రన్స్. అలా ఇంకొక చోట ఏమో ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ అమ్మవారికి పైన అమ్మవారిని పెట్టి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇది పెట్టారు. సరే ఇదిగోండి మెయిన్ గుడి అయితే చిన్న గుడి ఉంటుంది అమ్మవారిది, నేను అది కూడా షూట్ చేశాను. ఇంకా మా ఇష్క అయితే ఇవన్నీ చూసి లైటింగ్స్ అవి అసలు పేచి పట్టకుండా వెరీ గుడ్ గర్ల్లా నడుస్తుంది అనమాట. ఇదిగోండి అమ్మవారికి ఎంట్రన్స్ ఇలా పెట్టారనమాట, ఒకటి మంచి గోల్డెన్ టెంపుల్లా పెట్టి అక్కడ వినాయకులు ఉన్నారు కదా, డప్పు కొడుతున్నారనమాట నీట్గా, చాలా బాగా పెట్టారు. ఇదిగోండి అమ్మవారి దేవి చౌక్ అమ్మవారి టెంపుల్, అక్కడ క్లోజ్ చేసేస్తారు, ఇంకా అమ్మవారిని ఇక్కడ పెడతారు కదా. అలా మొత్తం 4 రోడ్ల జంక్షన్ మధ్యలో మొత్తం అన్నీ హోటల్స్, ఇవన్నీ బిజినెస్ ఏరియా అనమాట. ఇంకా బొమ్మలు ఇవి A to Z దొరుకుతాయి మనకి. 9 days 10 days చాలా బాగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి కుంకుమ పూజలు కూడా జరుగుతాయి అన్నమాట. తెల్లవారుజాము నుంచి మనకి అమ్మవారి పైనుండి చేసుకోవచ్చు, కింద ఇలాగ మనకి టేబుల్స్ అవి వేస్తారు, చాలా ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అయితే ఇదనమాట దేవి చౌక్. ఇంకెక్కడి నుంచి ఇలాగ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి మనకి ఇంత వీడియో తీయడానికి అది కూడా బాగుంది. ఇంకా రష్గా ఉంటే అసలు తీయలేము కదా, ఫోన్ కూడా పడిపోద్ది అనమాట. సో ఇదిగోండి ఎంట్రన్స్ చూడండి, ఎంట్రన్స్ చూపిస్తాను. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 91వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అనమాట. సో ఎంట్రన్స్ ఇలా పెట్టారు. ఇదిగోండి పైన చూసారు అమ్మవారి విగ్రహం పెట్టారు, ఇదంతా కూడా వినాయకులు డప్పు కొడుతున్నారు. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఇలాగా. సో ఇలా వెళ్ళాలన్నమాట. ఇదంతా కూడా మార్నింగ్ టైంలో అయితే టేబుల్స్ వేసి ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అంతమంది చేపించుకుంటారు కుంకుమ పూజలు. మొత్తం రాజమండ్రి చాలామంది వరకు వచ్చి చేపించుకుంటారు తెల్లవారుజాము నుంచి. మొత్తం ఇదంతా ఇలాగ దర్శనం చేసుకుని రావడానికి ఇలా డే టైంలో ఇలా వదిలేస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇవన్నీ టేబుల్స్, చైర్స్ వేసి ఇదంతా నిండిపోతుంది ఆ చివరి నుంచి ఈ చివరికి. ఇదిగోండి అమ్మవారిని చూడండి, మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. 91 సంవత్సరం నుంచి చేస్తున్నారంటే అమ్మో ఆషామాషి కాదు. అమ్మవారు చాలా ఫేమస్, దేవి చౌక్ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అనమాట. ప్రతి ఫ్రైడే అయితే మా అత్తగారు అస్సలు మానరు, ఎంత పని ఉన్నా సరే ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. 12 అయినా సరే 12 లోపు ఏదోలాగా వెళ్తారనమాట. సో ఇదిగోండి అమ్మవారిని అయితే
ఇంకోండి ఇక్కడ నిలబెడతారు. ఇక్కడ పైన కుంకుమ పూజలకి పైన చేసుకోవచ్చు, మన కింద చేసుకోవచ్చు అనమాట. మేమైతే మంచిగా దర్శనం చేసుకుని అయితే దండం పెట్టుకుని వచ్చేసాము. ఇంకా ఇదిగోండి 91వ దేవి నవరాత్రి మహోత్సవంలో చూసారా వినాయకుళ్ళు భలేగా ఇటు అటు ఊగుతూ డప్పు అయితే కొడుతున్నారనమాట. చాలా బాగా పెట్టారు. లైటింగ్ అయితే చాలా బాగుంది. సో మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది నాకు. సో ఇంకా ఇక్కడి నుంచి మొత్తం తీర్థం ఇవన్నీ వీడియోస్ తీసాను చూడండి. అండ్ అలాగే అక్కడ ఇంకొక కొంచెం ఏంటంటే మెల్లో తాడు కూడా పడిపోయింది. కొంచెం కోనుపూస అంటారు కదా, తాడు తెగిపోయి యాక్చువల్గా. కానీ అమ్మవారి దయ వల్ల నాకు భయపడ్డాను కానీ వెంటనే దొరికేసింది అనమాట. అమ్మ తల్లి ఎలాగా అనుకుంటూ వెళ్తే నేను దండం పెట్టుకునే ఏరియాలోనే ఉంది. సో అమ్మవారు అయితే అక్కడ నిదర్శనంగా ఉన్నారని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. సో ఇదిగోండి ఇదన్నీ కూడా పిల్లలకి ఆట వస్తువులు, బొమ్మలు అన్నీ కూడా మొత్తం A to Z. ఇంకా కొన్ని అప్పుడే కొన్ని నేను తీయలేదు చాలా వరకు, కొన్ని బాగున్నాయి తీసాను అనమాట. మా ఇష్కాన్ని పట్టుకోవాలి, చేయి పట్టుకుంటే అదేమో ఉండట్లేదు. సో కొన్ని తీయనివ్వకపోవడం వల్ల కొన్ని తీయలేదు, మళ్ళీ పడుతుందేమోనని చెప్పి. ఇదిగోండి ఇంకా మేము వచ్చే దారిలో ఐస్ క్రీమ్ అయితే కొన్నారనమాట. అందరం ఐస్ క్రీమ్లు తిన్నాము. ఇంకా అలా నడుచుకుంటూ ఫ్రీగా ఉన్నామని చెప్పేసి అలా ఆగాము. ఈ లోపల మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇక్కడే ఉన్నా అన్నారు. ఇదిగోండి ఇవి ఏంటంటే వెజిటేబుల్స్ అనమాట. ప్రతి వెజిటేబుల్ ఇలాగా హోమ్ మేడ్ కింద తయారు చేసినట్టున్నారు, హ్యాండ్ మేడ్ కింద. ఇదిగోండి ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్తో పాటు మళ్ళీ నేను దర్శనం చేసుకుందామని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇదిగోండి మా ఇష్క చూడండి భలే నడుస్తుంది, ఎత్తుకోమనట్లేదు. ఇవన్నీ చూసి దానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. లైటింగ్స్, బొమ్మలు ఇవన్నీ చూసి. ఇంకా తర్వాత దండం పెట్టుకుని వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తినేసాము. మళ్ళీ ఇక్కడ సమోసా చాట్ అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అంట. ఒకటి 30 రూపీస్ ప్లేటు. మేమైతే 4 ప్లేట్స్ తీసుకుని తిన్నామన్నమాట. మా హస్బెండ్ అయితే తినలేదు, నేను, మా మామయ్య గారు, మా సత్య, మా చిన్న, మీ నలుగురే తిన్నాము. మా అత్తయ్య గారు, మా హస్బెండ్ తినలేదు. ఇంకా ఇదిగోండి మా ఇష్క అయితే చూస్తుంది అనమాట, ఐస్ క్రీమ్ తిన్నది. ఇంకా అలా చూస్తుంది, అన్ని లైటింగ్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయని చెప్పేసి. ఇదిగోండి బొమ్మలు ఇవన్నీ ఆట వస్తువులు ఏం కొందామా అని చూస్తున్నాము. ఏదైనా సరే వెంటనే ఇరగొట్టేస్తుంది ఇంకా అలా అని చెప్పి చూస్తున్నాము. ఇదిగోండి ఇవన్నీ ఇయర్ రింగ్ స్టడ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు నిజంగా రెగ్యులర్గా సింపుల్గా కాలేజ్ స్టూడెంట్స్కి, తర్వాత ఆఫీస్ వేర్కి జీన్స్ అవి వేసుకొని నార్మల్ క్యాజువల్ టాప్స్లోకి చాలా బాగుంటాయి. అసలు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఇన్ని మోడల్స్ ఉంటాయా, చూడగానే భలే నాకు బాగా నచ్చాయి. అందుకే ఇది ఇంతసేపు వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము, చాట్ తిన్న తర్వాత మళ్ళీ నోరు కాలుతుందని చెప్పేసి ఇక్కడ జ్యూస్ తాగుదామని ఇదిగోండి బత్తాయి జ్యూస్ అయితే తీసుకున్నాము. ఒకటి 60 రూపీస్, అలాగా 4 అయితే తీసుకున్నాం అనమాట 1/2 కింద. సో ఇంకా జ్యూస్ అయితే ఇదిగోండి మా ఇష్క చూడండి ఎలా తాగుతుందో. దానికి ఏంటంటే బొమ్మలు కొందామని చూసాము, అన్నీ దానికి ఉన్నవే ఉన్నాయి, మళ్ళీ వద్దాము అని చెప్పేసి ఈసారికి అయితే ఏం తీసుకోలేదు దానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని. ఇదిగోండి ఫిష్ యాక్వేరియం అన్నీ ఉన్నాయి. ఇక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి. ఒకటి 20,000, 15K అలా చెప్తున్నారనమాట. ఇంకా మళ్ళీ కుంకుమ పూజ కూడా చేయించుకోవాలి. అలాగే ఇంకా ఈ 9 డేస్లో ఇంకొక 2 టైమ్స్ అయినా మేము సరదాగా వస్తాము, ఎలాగో లోకల్లోనే కదా ఉంటున్నాము. అందుకని చెప్పి ఇదిగోండి ఫైనల్గా ఇంకా మొత్తం అయితే చూసేసాము. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో చూసారు కదా, కొన్ని పిక్స్ కూడా అటాచ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్టే మా ఇష్క బండి మీద వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత మా ఇష్కని ఇలాగా కార్ ఎక్కించారు, అది కూడా వీడియో తీశారనమాట. ఇంకా నేను, మా అత్తయ్య గారు, మా సత్య, నేను, మా మామయ్య గారు మేము నడుచుకుని వచ్చాం. మా హస్బెండ్ అక్కడ. సో సరదాగా అలా నడుచుకుని వెళ్తే అన్నీ చూసుకుంటూ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫీలింగ్ కూడా బ్లెస్డ్ అనమాట. అమ్మవారికి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మా ఇష్క చూసారా ఫస్ట్ డే ఇలాగా పూజ అయితే చేసుకుందనమాట వాళ్ళ నానితో కలిసి. సో ఇదిగోండి వాళ్ళ బాబాయ్ ఎక్కించారనమాట, మాకంటే ముందు వచ్చి చూసారా ఎక్కి తిరుగుతుందనమాట. చూడండి అలాగా అసలు చాలా సైలెంట్గా ఉంది. అసలు ఇలాంటివి ఎక్కదు కానీ బాగానే ఎక్కింది మరి. సో ఇంకెలాంటివి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట పిల్లలకి, కొంచెం భయం పోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.